హాయ్ ఆల్. మనం ఈరోజు క్విక్‌గా అవకాడో స్ప్రెడ్ శాండ్విచ్ చూసేద్దాం. దానికి కావాల్సినయి టొమాటో, ఆనియన్, లెమన్, అవకాడో అండ్ మిర్చి. సో, వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని నేను చూపించినట్లు చిన్న చిన్నగా కట్ చేసేయండి. అవకాడోని కట్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్ తీసేసి దానిలో ఉన్న గుజ్జు అంతా మెల్లిగా తీసి నీట్‌గా ఒక బౌల్‌లో వేసేయండి నేను చూపించినట్లుగా. అవును కానీ ఎంతమంది ఈ రోజుల్లో కంట్రోల్డ్‌గా డైట్ ఉంటున్నారు? చెప్పండి కామెంట్స్‌లో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే అవకాడో శాండ్విచ్ ఎలా తినాలో నేను చూపిస్తాను కాబట్టి. ఆ! ఏమంటారు? సో, నేను చెప్పినట్లు ఇలా మెల్లిగా స్పూన్‌తో తీసేసేసి ఒక బౌల్‌లో వేసేసి దానిని మంచిగా స్మాష్ చేయండి. ఎయిదర్ మీరు స్మాషర్ ఉంటే స్మాషర్‌తో స్మాష్ చేయండి. లేదు అంటే స్పూన్‌తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. బట్ స్పూన్‌తో అనుకో కొంచెం టైం పడుతుంది. స్మాషర్ అనుకోండి ఇలా ఈజీగా వెంటనే స్మాష్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా స్మాష్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి యాడ్ చేద్దామంటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం. అదేంటి ఒక్కొక్కటిగా అన్నీ కలిపి యాడ్ చేయొచ్చు కదా! అంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను మీకు వీడియోలో అన్నీ యాడ్ చేస్తున్నట్టు చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్కటి వేశాను. ఫస్ట్ మిర్చి, తర్వాత టొమాటో, తర్వాత ఆనియన్స్, తర్వాత కొత్తిమీర. సో, కొంచెం స్పైసీగా ఉండటానికి కొంచెం చిల్లీ పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి. వేసేసి ఆఫ్టర్ దట్ కొంచెం కలపండి. కొంచెం కలిపాక అన్నీ కలవాలి మంచిగా. వెజ్జీస్ అండ్ అవకాడో మంచిగా కలిసేటట్టు కలిపాక ఒక హాఫ్ లెమన్ సరిపోతుందండి. హాఫ్ లెమన్ పిండేసేసి చక్కగా ఇంకొకసారి అంతా కలిసేలాగా కలిపేసేయండి. చూడండి ఎంత బావుందో శాండ్విచ్ మిక్స్. ఏం అవసరం లేదు. ఇలా తినేసేయొచ్చు డైరెక్ట్‌గా. మీకు బ్రెడ్ కూడా అవసరం ఉండదు నచ్చకపోతే. డైరెక్ట్‌గా అలా సలాడ్ తినేసేయొచ్చు. సో, నేను టోస్ట్‌కి ఏం చేశానంటే పాన్ పెట్టి కొంచెం బటర్ వేసేసి బ్రెడ్ అటు ఇటు రోస్ట్‌గా టోస్ట్ చేసేసాననమాట. ఇలా రోస్ట్‌గా టోస్ట్ అయ్యాక నేను దాని మీద ఈ అవకాడో స్ప్రెడ్ పెట్టేసాను. ఐడియల్‌గా ఏంటంటే ఒక బ్రెడ్ పైన పెట్టేసి దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి యూ క్యాన్ హ్యావ్ ఇట్. బట్ నేను సలాడ్ ఎక్కువ తినాలి అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఒక స్లైస్ మీద సలాడ్ పెట్టాను. అదే విధంగా ఇంకొక స్లైడ్ మీద కూడా సలాడ్ పెట్టేసేసి అలాగే డైరెక్ట్‌గా తినేసాననమాట. మీకు కావాలంటే రెండిటి బ్రెడ్స్ మీద పెట్టేసుకొని అటు ఇటు రోస్ట్ చేసి తినొచ్చు. థాంక్ యూ.